కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఆరోపిస్తున్న వేళ ఏమంటారు? ఇలా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం వెండేటా పాలిటిక్స్ చేస్తుంటూ ఒక ప్రతిపక్షాల గొంతును అణిచివేయాలని, ప్రతిపక్షాలని అణిచివేసి ఇట్లాంటి మోసపూరిత కేసులు వేసి, ఎటువంటి నిజాలు లేని కేసులు వేసి వాళ్ళని భయపెట్టాలని చూస్తున్నారు. ఇట్లాంటి కేసులకు మా నాయకులు భయపడరు. ఎక్కడ కూడా ప్రతిపక్షాలను ఎక్కడైతే ఈ 6 గ్యారెంటీల పట్ల కానీ ఇంకా వాళ్ళు నెరవేర్చాలని బాధ్యత వాళ్ళకి గట్టిగా అడుగుతూనే ఉంటాము. కాబట్టి మన పట్టణాన్ని ఏదైతే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంలో ఉంచాలనే ప్రక్రియలో భాగంగా ఆ రోజు ఈ యొక్క హైదరాబాద్ని ఈవీ హబ్గా మార్చాలనే ఒక సంకల్పంతో విశ్వనగరంగా ప్రపంచ పటంలో మన హైదరాబాద్కు ఒక చోటు ఉందని తెలపడానికి ఆ రోజు ఈ ఈవీ పోటీలు పెట్టడం అనేది జరిగింది. ఈ పోటీలలో లేనిపోని కేసులు పెట్టి మా నాయకులను ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నం చేస్తున్నది గవర్నమెంట్. అంటే ఇప్పుడు మనీ లాండరింగ్ అనేది జరిగింది. ఇది ప్రభుత్వం ఆమోదం లేకుండానే మరి తమ సొంత నిర్ణయాల కోసము టకటక చేసిరు అనే విషయాలు కూడా వినిపించినాయి కదా. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క మెయిన్ అలిగేషన్ ఏంటంటే ఒక 45 crores to 50 crores మా పద్ధతిలో కాకుండా తరలిపోయినాయి అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం వల్ల 700 crores ప్లస్ రెవెన్యూ స్టేట్కి వచ్చింది. మరి దాని గురించి ఎవరు కూడా మాట్లాడరు, దాని గురించి ఎవరు కూడా చెప్పరు. కేవలం దుమ్మెత్తిపోయడానికి బట్టగాల్చి మీద పడేసే ధోరణిలో చేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఎన్నో సుదీర్ఘమైన కార్యక్రమాలు చేసినారు. గ్రేటర్ హైదరాబాద్లో కూడా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నిలబెట్టడానికి మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు చాలా కార్యక్రమాలు చేసింది. దానిలో భాగంగా F1 రేస్ని హైదరాబాద్ తీసుకురావాలని, ఫార్ములా ఈ కార్ రేస్ని తీసుకురావాలని ప్రయత్నం చేయగా ఎటు తేల్చుకోలేక బట్టగాల్చి మీదేస్తున్నా ఉన్నారు. ఇది కేవలం ఆరోపణలు 700 కోట్లని, కానీ ఈరోజు కోర్టుకు అటెండ్ అయింది ఓన్లీ 55 కోట్లకు మాత్రమే. దీన్ని ఏ రకంగా చూస్తారో మీరే అర్థం చేసుకోండి. ఆరోపణలు 700 కోట్లు, అక్కడ కేసు అటెండ్ అయ్యేది 55 కోట్లు. సో ఈ రకంగా ఎన్నో ఆ మంచి పేరును సంపాదించుకున్న పేరును డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో రానున్న అక్కసుతోటి రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు తన సత్తా చాటుతారు. డెఫినెట్గా గట్టి జవాబిస్తారు. ఈ విషయంలో అయితే కేటీఆర్ గారు క్లీన్ చిట్ తోటి బయటకు వస్తాడని మేము అందరం కోరుకుంటాం. ఏసీబీ విచారణకైతే కేటీఆర్ గారు లోపలికి వెళ్ళారు. దాని తర్వాత అక్కడ జరిగింది అయితే 56 కోట్లే. కాకపోతే ఆరోపణలు వచ్చినాయి అయితే 700 కోట్లు అని చెప్పేసి ఆరోపణలు అయితే కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని అభిమానించే వాళ్ళే కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి జనాలే కావచ్చు, కేటీఆర్ గారు చేసింది తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని కాపాడడం కోసమే, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో ఒక స్థాయిలో ఉంచడానికే కేటీఆర్ గారు చేసిరు తప్ప మరి ఇలా చేసినందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలే కానీ పెరిగినాయి తప్ప ఆయన సొంత ప్రయోజనాల కోసం అయితే ఏం వాడుకోలేదు. ఈరోజు అయితే క్లీన్ షీట్ తోటి అయితే బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాదం అయితే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అయితే ఉన్నాయి కాబట్టి ఆయన క్లీన్ షీట్గా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్న వేళ మరి నిజంగా మనీ లాండరింగ్ అనేది జరిగిందా? 700 కోట్ల అవినీతి అనేది జరిగిందంటారా? మనీ లాండరింగ్ అనేది జరగలేదు అంతా. ఎందుకంటే బట్టగాల్చి మీదేసేయడం తప్ప మన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ క్లీన్ షాట్గా ఉన్నారు. ఏవైనా వాళ్ళు ప్రోగ్రాంలు వేసారు అన్నీ. కాళేశ్వరం కానీ ఇవన్నీ మంచి వాళ్ళు లక్షల కోట్లు పెడితేనే ఆ పనులు అయినాయి. లక్షల కోట్లు కమిషన్లు ఎవడు తినడు, ఎవడు గవర్నమెంట్ సొమ్ము తినడానికి అంత ఈజీగా ఏం లేదు. బట్టగాల్చి మీదేసాడు తప్ప ఏం లేదు. వాళ్ళు ఏ దేంట్లో అయినా క్లీన్ షాట్గా వస్తారు. కేటీఆర్ బయటికి క్లీన్ షాట్గా వస్తారని 100% కోరుతా ఉన్నాను. అన్న మరి ఏసీబీ ముందుకు కేటీఆర్ గారు అయితే వెళ్ళిన తరుణంలో మరి మీరు ఏ విధంగా మాట్లాడతారు? మరి తెలంగాణ ప్రజానికానికైతే నిజాలు అనేటివి బయటకు వస్తాయా? మరి నిజానికి మనీ లాండరింగ్ కానీ లేకపోతే 700 కోట్లు కానీ అవినీతి జరిగిందని ఆరోపణలు అయితే ఉన్న వేళ ఏమని మాట్లాడతారు మీరు? కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బట్టగాల్చి బీఆర్ఎస్ పార్టీ మీద వేయడం తప్ప అందులో ఎలాంటి నిజాలు లేవు. మా కేటీఆర్ గారు క్లీన్ షాట్తో బయటికి వస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. మరి కేటీఆర్ గారు అంటేనే జిహెచ్ఎంసీ అంటేనే కేటీఆర్ అనే విధంగా మన జిహెచ్ఎంసీని డెవలప్ చేసినటువంటి గొప్ప వ్యక్తి మన కేటీఆర్ గారు. మరి అదేవిధంగా
ఈరోజు చూసుకుంటే మన హైదరాబాద్ని ఎంత డెవలప్ చేసిండు అని చెప్పేసి అనేది మన తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ అనేది కూడా మన తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క కేసులను వీటిని అన్నింటినీ కూడా తిప్పికొట్టి ప్రజలే మన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో ఓటుతోటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని బొందబెడతారు అని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తాను. ఇంకొకటి ఏంటంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అక్కస్తోటే కావచ్చు, లేదంటే కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అక్కస్తోటే కావచ్చు, కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు ఏమైనా చేస్తున్నదా బీఆర్ఎస్ పార్టీ మీద? ఖచ్చితంగా కుట్రపూర్వతటువంటి చేతలు రాజకీయాలే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఎందుకు అని చెప్పి అంటే మా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని చూసి ఓర్వలేక ఎలాగో మా పార్టీ ఇంకా మళ్ళీ వచ్చేటట్టు లేదు అని చెప్పేసి అనేది వాళ్ళ గట్టి నిర్ణయం అయిపోయింది. ప్రజలు కూడా వాళ్ళను ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా 6 గ్యారంటీలు అని చెప్పేసి అని అందులో ఏ ఒక్క గ్యారంటీ కూడా సక్రమంగా సమకూర్చింది లేదు. అది ఇది అని చెప్పేసి అని కాలం గడిపిస్తూ వస్తూ 3 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 2 సంవత్సరాల్లో చేసేది కూడా ఏమి లేదని చెప్పేసి అని చేతులు ఎత్తేసి వాళ్ళు ఈరోజు ప్రభుత్వం మీద ఏదో ఒకటి నింద వేసి ప్రభుత్వాన్ని మనం బద్నాం చేయాలి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పేసి చూడడం తప్ప ఇంకా వాళ్ళు చేసేది ఏం లేదు అని చెప్పేసి అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కేసీఆర్ అంటేనే తెలంగాణ డెవలప్మెంట్ అనేది కేసీఆర్ అనే విధంగా కూడా మన కేసీఆర్ గారు మన తెలంగాణని ప్రపంచం మొత్తం దేశం మొత్తం చూసే విధంగా డెవలప్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి మీద నిందలేయడం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సరికాదని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అయితే ప్రజలే బుద్ధి చెప్తారు అని చెప్పేసి అని ఈ ప్రజలు కూడా ఆల్రెడీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, వీళ్ళ సంగతి ఎప్పుడు చూడాలి మేము అని చెప్పే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి అని నేను భావిస్తూ ఉన్నాను. ఏంటి మరి నిజానికి ఈ ఆరోపణ 700 కోట్లు అనేది జరిగింది కదా, మరి నిజానికి 700 కోట్ల లేదంటే ఏంటి నిజంగా మనీ లాండరింగ్ అనేది జరిగింది? ఇప్పుడు మీ ప్రశ్నలనే ఆన్సర్ ఉంది కదా, ఏమంటున్నారు ఇది జస్ట్ ఆరోపణ అని. ఆరోపణలను ఎదుర్కోవడము తెలంగాణ ప్రజలుగా తెలంగాణ ఉద్యమకారులుగా మాకు అలవాటే. ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంటాం. అలా వాస్తవం లేదు అని చెప్పేసి ఎన్నో దాంట్లల్లో మొన్న హైడ్రానే చూసిండ్రు. ఎంత అది చేసినా కానీ మేము కోర్టుకు వెళ్తే అది ఎట్లా పోయింది అంటే ఆరోపణలు పెట్టడము రేవంత్ రెడ్డికి అలవాటు అయిపోయింది. మేము దాన్ని ఎదుర్కోవడం మా ధైర్యం మా సత్తా మేము ఎదుర్కొంటున్నాం. అవి దాంట్లో మాకేమంత అది లేదు. అంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. ఇది ఒక పెద్ద సవాల్గా మారినటువంటి వేళ మరి లోపలికి వెళ్ళారు కదా, మరి ఏ విధంగా బయటకు వస్తారు? లోపల ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నాయి? 100%. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఎట్లనైతే పోయారో అట్లనే క్లీన్గా వస్తారన్న నమ్మకం కూడా మాకుంది. మరి ఎందుకు కేవలం కుట్రపూరితమైనటువంటి రాజకీయం అనుకోవచ్చా, లేదంటే కేటీఆర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అక్కస్తోటైనా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసింది? మీకు ఒక్క చిన్న ముచ్చటిలా మన రేవంత్ రెడ్డి గారు ఎక్కిన 4 రోజుల నుండి 3 రోజుల ముచ్చట నుండే ఆయన ఏమి కేవలము కేసీఆర్ని విమర్శించుకుంటూ కేటీఆర్ని హరీష్ రావుని విమర్శించుకుంటూ వాళ్ళ పతనం కోసమే ఆయన సీఎం అయ్యిండు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మంచి చేయడానికి కాదు, తెలంగాణ భవిష్యత్తు మారుద్దాము తెలంగాణను తీర్చిదిద్దుదామని కాదు, కేవలము కుట్ర రాజకీయమే తప్ప ఇంకా దాని మించి ఇంకేం లేదండి. ఎందుకంటే ఎంతసేపు పొద్దున్న లవంగానే కేసీఆర్ కేటీఆర్ అని ఆయన జపం చేయడం తప్ప ఇంకేమన్నా ఉందా? ఆయన తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు 420 హామీలు ఏమన్నా ఉన్నాయా? ఏది ఉద్ధరించేది అయితే ఆయన లేదు. మరి ఏంటి నిజానికి 700 కోట్ల అవినీతి జరిగిందంటారా, లేదంటే ఏంటి? మరి ఈరోజు అయితే కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఏసీబీ ముందు హాజరైన వేళ ఏమన్నమాట ఈరోజు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా మా కేటీఆర్ అన్న చాలా గ్రేట్. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు పెద్దన్న చనిపోతే కూడా పెద్దన్న చనిపోతే కూడా ఈరోజు వచ్చిండంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఏం లేదు కాబట్టి జెన్యున్గా వచ్చిండు. ఉండేది ఉంటే అడ్వకేట్ను పెట్టో ఏదో పెట్టో వెళ్ళిపోతుండే. అక్కడ చావు ఉన్నా కానీ వచ్చిందంటే అర్థం చేసుకోవాలా. జెన్యున్గా ప్రూఫ్ అంటూ ఉంటే నువ్వే పెద్ద దొంగవి. అంతగానం ప్రూఫ్ ఉన్నది నీ దగ్గరనే, నీ దగ్గర పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నావు. ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపిరా బాబు అని మేము 100 సార్లు చెప్తున్నాము. అంతేగాని ఇంకా ఏం లేదు. అక్కడ ఎవిడెన్స్ ఉంటే చూపిమన్నా ఏదైనా. కేవలం మా బీఆర్ఎస్ మీద పగబట్టిండు వాడు, అంతేగాని ఇంకా ఆడ ఉద్దేశించింది ఏం లేదు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ నెరవేర్స్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి నిజానికి ఇప్పుడైతే వచ్చిరు కదా, వచ్చిన తర్వాత లోపల ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నాయి? మరి క్లీన్ చిట్ తోటి కేటీఆర్ గారు ఏమైనా బయటకు వస్తారా? మరి ప్రజలకు నిజాలు ఏమన్నా
కొత్తగా వెలికి తీసేటువంటి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయా? మన్న జెన్యున్గా బయటికి వస్తాడు, జెన్యున్గా చేస్తాడు. ఇప్పుడు ఇదే కాదండి, మీరు గతంలో చూసినట్టయితే ఒక 2 ఏళ్ల నుంచి కూడా 100 కేసులు పెడుతున్నాడు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని విచారణలకు పోయినా మన్న జెన్యున్గానే వస్తాడు మా కేటీఆర్ అన్న. కంపల్సరీ మేము ఏం చేయలేము కాబట్టి ఈరోజు ఓర్వలేక కేసులు పెడుతున్నాడు ఆయన, కానీ ఇంకా అందులో ఏం లేదు. మేడం, ఇంకొక విషయం ఏంటంటే ఇటు బీఆర్ఎస్ పార్టీనే కానీ లేదంటే కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అక్కసుతోటి లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు ఏమైనా చేస్తున్నారా? మరి రాజకీయాలు అంటే ఈరోజు మా తెలంగాణ సాధించుకొని వచ్చిన మా బాపు మీద పెడుతున్నారు. మెయిన్ పిల్లర్ మా కేటీఆర్ అన్న ఈరోజు ప్రజలనికి ముంగట వేస్తున్నాడు. ఈయన దొంగ లెక్కలు చేసినవన్నీ బయట పెడుతున్నాడు కాబట్టినే మెయిన్ పిల్లర్ మా కేటీఆర్ అన్న మీద పగబట్టిండు. అంతేగాని ఇంకా ఏం లేదు. ఆడ ఏం చేసుకున్నా ఏం కాదు. నువ్వు హైకోర్టు పో, ఏ కోర్టు పోయినా ఈడ మా అన్న జెన్యున్గా బయటకు వస్తాడని మేము అంటున్నాం. ఏంటి కేటీఆర్ గారి విషయంలో జరిగినటువంటి పరిణామాలను ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా చూస్తున్నారు కదా, అందరూ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నది. నువ్వు చేసిన కుట్రలు ఏంటి, నువ్వు 420 హామీలు ఇచ్చినావు, ఏ విధంగా ఇచ్చినావు అనేది ప్రజలకు క్లియర్గా అందరికీ అర్థమవుతున్నది. ఈరోజు మా కేటీఆర్ అన్న మీద, మా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇలాంటి కుట్రలు నువ్వు ఎన్ని చేసినా కానీ ఏం చేసుకోలేవు, ఏం కాదు. నీతి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి కేటీఆర్ గారు ఈరోజు కోర్టు మేరకు నాంపల్లి క్రిమినల్ కోర్టుకి రావడం జరిగింది. అదేవిధంగా ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కానీ నీతి నిజాయితీగా అనేది మేము బయటికి వస్తాము. మాకేం కాదు. ఇలాంటివి నువ్వు చేసే ముందు నువ్వు ఆలోచించు, ఏమని ప్రజలకు నువ్వు ఏం చేస్తున్నావు, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా చేసిండ్రు అనేది చూడండి. మీరు ప్రజలకి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే ఉద్దేశం తప్ప ఇంకా ఏమీ లేదు. ఇది టుస్సు కేసు కాదు, ఏమి కాదు. బనాయించి నాయకులని, మా బీఆర్ఎస్ నాయకులకి ఇలాంటివి చేయడము. ఇంకొకటి 700 కోట్ల అవినీతి జరిగింది, ల్యాండింగ్ జరిగింది, మనీ ల్యాండింగ్ అని అంటున్నారు. సరే, 7 కోట్ల అవినీతి జరిగిందని మీరు అంటారు కదా, మరి నువ్వు రెడ్ హ్యాండెడ్గా బ్యాగ్తో సహా క్యాష్తో సహా దొరికినోడివి కదా, మరి ఈరోజు నీవు ఇంత అవినీతికి పాల్పడినవు, మరి నిన్నేమనాలి మేము, ఏమనాలి మేము? అలాంటివి ఏం జరగలేదు. స్పష్టంగా క్లియర్గా మా నాయకుల మీద ఇదంతా తప్పుడు ప్రచారము. ఇప్పటికైనా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీకు చెప్తున్నాను నేను, కాంగ్రెస్ ప్రభుత్వము అటర్ ఫ్లాప్ అయ్యింది ఆల్రెడీ. ప్రజలకి తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇక ముందు ఉంటుంది మీకు కూడా. ఎందుకు అనంటే ఇంత అవినీతికి పాల్పడుతున్నావు, ఇన్ని కేసులు పెడుతున్నావు, అంతకి 100 రేట్లు మేము తీసుకుంటాము ఖచ్చితంగా. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నీతి నిజాయితీగా అనేది మేము బయటికి రావడం జరుగుతుంది. కేటీఆర్ అన్న కావచ్చు, కేసీఆర్ గారి మీద కావచ్చు, ప్రతిదీ విమర్శిస్తున్నావు నువ్వు. ఈరోజు ఏంటనేది చూడు. ఖచ్చితంగా మేము గెలుస్తాము. నువ్వు ఎన్ని కేసులు పెట్టు, ఏం చేయి, జైలుకు కూడా పోయేసి వస్తాము, అన్నీ చేస్తాము. సో మరి అడ్వకేట్ గారు, మరి ఏంటి మరి నిజానికి మనీ లాండరింగ్ జరిగిందని చెప్తున్నారు, లేదంటే ఏసీబీ కోసం అక్కడికి వెళ్ళి మరి ఏమంది? ఇప్పుడు ఈ కేసు మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, ఈ కేసు నిలబడేది కాదు. ఇది పొలిటికల్ వెండెట్టా. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు ధోరణిలోని కేసులు పెట్టారు. ఏసీబీ కేసు నిలబడాలంటే దేర్ షుడ్ బి ఏ డిమాండ్ ఆఫ్ డౌరీ, దేర్ షుడ్ బి ఏ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది డౌరీ, దేర్ షుడ్ బి ఏ రికవరీ ఆఫ్ మనీ ఆర్ వాల్యుబుల్ థింగ్స్ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ అఫెన్స్. బట్ ఇన్ దిస్ 3 things there is no one thing. How the case is tenable before the court? Only baseless false case registered against the KTR and as well as the IAS officer. బట్ ఫస్ట్ మేము మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటి అంటే, ఈ కేసు నిలబడదు, కావాలని చెప్పే మీరు చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇన్ని రోజులు డిలే చేస్తూ ఉన్నారు? ఒకవేళ నిజంగానే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీరు కేసు ఎందుకు ముందుకు తీసుకుపోవట్లే అంటే, మీకు కావాల్సినప్పుడల్లా దఫాలుగా ఈ కేసును ముందుకు తీసుకుపోవాలి, మీడియాలలో ప్రచారం చేయాలి. కేటీఆర్ ఏదో డబ్బులు తినడని చెప్పేసి, డబ్బులు ఎక్కడ తినడే? డబ్బులు ఇక్కడ నుంచి డైరెక్ట్ హెచ్ఎండి అకౌంట్ నుంచి డైరెక్ట్గా ఫార్ములా ఈ ఎవరైతే సీఈఓ ఉన్నాడో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళినాయి. ఇవాటి వరకు డబ్బులు అన్నీ ఉన్నాయి, ఎందుకు నువ్వు తీసుకురాలేదు? నువ్వు వితౌట్ టేకింగ్ ఎనీ అప్రూవల్ ఆఫ్ ద క్యాబినెట్ అని అంటుండు. మేమేమంటున్నాం? విత్ అప్రూవల్ ఆఫ్ ది క్యాబినెట్ అంటున్నాం. ఓన్లీ ఇది అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలని కావాలని చెప్పేసి కేసులుగా మార్చి ఈరోజు వేధించడం రాజకీయ నాయకుల్ని, ప్రతిపక్ష నాయకులను అనేది ఎంతవరకు నిలబడుతుంది? కాబట్టి ఇందులో ఈ కేసులో వాస్తవాలు లేవు. కావాలని చెప్పేసి కేటీఆర్ గారిని గౌరవాన్ని తక్కువ చేయడం కొరకు, భంగం కలిగించడం కొరకు, మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం కొరకు, తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు ఎవిడెన్స్ లేకపోయినా కూడా చేసి 5 సంవత్సరాల నుంచి 5 కేసులు పెట్టారు. ఫార్ములా ఈ అన్నారు, ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు, విద్యుత్ కొనుగోలు అన్నారు, కాళేశ్వరం అన్నారు. ఏందండి తెలంగాణ ప్రజలు ఏమన్నా తెలియలేదు అనుకుంటారా? వాళ్ళు గమనించట్లేదు అనుకుంటారా?
ఒక్క కేసు ఇవ్వాల కాళేశ్వరం సిపి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చినటువంటి దాన్ని కూడా పక్కకు పెట్టమని హైకోర్టు చెప్పింది కదా. ఈ కేసులో కూడా రామనని ఈ కేసులో ఎలాంటి ఇతనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవద్దని చెప్పింది కదా. అయినా కూడా మీరు ఇంకా ఏదో కొండందోమి ఎలకను పడదని చెప్పేసి కోడిగుడ్డు మీద పీకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇది మానుకోవాలి ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వ పెద్దలు కానీ అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.